టొమాటో గార్లిక్ సూప్. ఓకే, సో సూప్ తాగబోతున్నాం అనమాట. ఎస్. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఎలిమెంట్స్ అన్ని. సో ఇది వచ్చేసి మనకి టొమాటో ప్యూరీ కదా? యా, ఇది టొమాటో ప్యూరీ, ఇది వెజ్ స్టాక్ అండ్ వచ్చేసి ఇది బేసిల్ లీవ్స్. సో బేసిల్ లీవ్స్ ఏంటంటే మనకు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి ఇందులో. సో కోల్డ్ కానీ, కాఫ్ కానీ, అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ కానీ, ఎలర్జీస్ కానీ ఎవరికైతే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయో వాళ్ళు బేసిల్ లీవ్స్ ఎవ్రీడే యూస్ చేసేయచ్చు. ఓకే, సో జస్ట్ మామూలుగా కూడా అలా తినేసేయచ్చు కదా? యా, మామూలుగా కూడా నార్మల్గా కొంచెం పెనం మీద హీట్ చేసి కూడా అలా తినేస్తూ ఉంటారు. సో లేదంటే కొంచెం తేనె రాసి కూడా తినేస్తూ ఉంటారు, అలా కూడా తినేసేయచ్చు. ఓకే, సో ఇది వెజ్ స్టాక్ తెచ్చుకున్నాం కదా? యా, ఇది మనం వెజ్ స్టాక్ అనమాట. సో ఇందులో మనకు వైటమిన్ బి కాంప్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. సో ముందుగా కొంచెం నూనె, సో మనము వెల్లిపాయలు కొంచెం క్రష్ చేసి వేస్తున్నాము. ఓకే, సో వెల్లిపాయలు లైట్గా క్రష్ చేస్తే సరిపోతుంది. అందులోనే కొన్ని ఉల్లిపాయలు కూడా. సో మిరియాలు కూడా కొంచెం క్రష్ చేసుకుందాము. ఓకే, సో మిరియాలు కానీ, తులసి లీవ్స్, బేసిల్ లీవ్స్ ఇలాంటివన్నీ కాఫ్ ఉన్నా, కోల్డ్ ఉన్నా, పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఓకే, మిరియాలు కూడా వేసేస్తున్నాము. సో ఈ సూప్లో మనకి ఘాటుతనం అనేది చక్కగా మిరియాల నుంచి అలాగే మనకి వెల్లుల్లి నుంచి వస్తుంది. అవును. అలాగే ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా వేసేద్దాం. అలాగే కొన్ని వాటర్ కూడా వేస్తాం. వెజ్ స్టాక్ వేసి వాటర్ కూడా వేసేద్దాం. ఓకే, వెజ్ స్టాక్. ఇప్పుడు వాటర్ వేద్దాం. ఓకే, యా, సరిపోతాయి. ఇప్పుడు అందులో మనం బేసిల్ లీవ్స్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇంకొక స్పూన్. ఫైనల్లీ కొంచెం ఆర్గానో కూడా. ఆర్గానో కానీ, హర్బ్ కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం సాల్ట్. సో ఇవన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడా కొంచెం మనకి ఘాటుగా తగులుతూ ఉంటాయి. Yes. అండ్ ముఖ్యంగా డ్రై కాఫ్ లేకపోతే జలుబు దగ్గు చేసినప్పుడు కూడా ఇటువంటి సూప్స్ తాగటం అనేది చాలా మందికి కూడా అలవాటు ఉంటుంది. Yes. అండ్ మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. అవును. సో కొంతమందికి కాఫ్ చేసి చేసి కూడా ఇదంతా కూడా థ్రోట్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అవును.
సో వాళ్ళకి వార్మ్ లిక్విడ్స్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉండాలి. అంటే లిక్విడ్స్ అంటే చాలా మంది కొందరు జ్యూసెస్ అలా కూడా ప్రిఫర్ చేస్తారు, బట్ అలా కాకుండా ఏదైనా వార్మ్ లిక్విడ్స్ లైక్ సాగో వాటర్ కానీ, బార్లీ వాటర్ కానీ, రైస్ వాటర్ ఇలాంటి సూప్స్ ఏమైనా అలా వాళ్ళకి ఇస్తూ ఉంటే అది కొంచెం రిలాక్సింగ్ మోడ్ లో కూడా ఉంటుంది. అండ్ ఆ ఇరిటేషన్ ఏదైతే ఉంటుందో కాఫ్ అయ్యాక ఇరిటేషన్ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటిది ఎక్కువగా ఇవ్వచ్చు. ఓకే, కొంచెం ఇన్ఫ్లమేషన్ ఉన్నా అది కొంచెం తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ. చక్కగా మన సూప్ కూడా మరిగిపోయినట్టుంది. అవును, ఒకసారి తిప్పేసుకుందాము. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేకపోతే సర్వ్ చేస్తాం? ఇంకేం లేదు, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఓకే. ఓకే పల్లవి, మరి రెడీ అయిపోయినట్టేనా? యా అమూల్య, టొమాటో గార్లిక్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే. సో టొమాటో గార్లిక్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూసేయండి. టొమాటో గార్లిక్ సూప్కి కావాల్సిన పదార్థాలు: టొమాటో ప్యూరీ 1 కప్పు, వెల్లుల్లిపాయలు 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, ఉప్పు సరిపడా, మిరియాలు కొద్దిగా, బేసిల్ లీవ్స్ 1/2 కప్పు, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, వెజ్ స్టాక్ 1 కప్పు, ఆరిగానో 1 టీ స్పూన్. టమాటో గార్లిక్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉల్లిపాయలు అలాగే దంచుకున్న మిరియాలు వేసి వేగిన తరువాత అందులో టమాటో ప్యూరీ, వెజ్ స్టాక్ వేసి కాస్త నీళ్లు పోసి బేసిల్ ఆకులు, ఆరిగానో సరిపడా ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు బాగా మరిగించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టమాటో గార్లిక్ సూప్ రెడీ.